నజరేతువాడ నా ప్రాణ. 7 ఎకరాలు వాన వేశాడు. ఆ సంవత్సరం అంతా పొలాలన్నీ మునిగిపోని, కోతలు కోసారన్నీ మునిగిపోని ఇబ్బందికరంగా ఉన్నారు. కానీ వాళ్ళ పొలం మాత్రం బాగుంది. వేసిన కాడి నుంచి నాకు ఒక రోషం. ఏ రోషం? నాకు వేసిన కాడి మందిరం ముందుకి ఎక్క గడ్డ వేస్తాడు, ఇంకో శాఖంలో పంతంగా వేసాడు అని నాకు మహారోషం. నేనేం చూడలేదు. అమెరికాలో చర్చి పక్కన బ్రాండీ షాప్ ఉంటే వాళ్ళ విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థన చేసి ఆకాశం నుంచి పిడుగులు పంపించి ఆ కళ్ళు దుకాణం నాశనం చేసావు కదా. ఏం చేసావు? ఆ కళ్ళు దుకాణం నాశనం చేసావు కదా ఈసయ్య. నువ్వేం చేస్తావో తెలియదు. ఇక్కడి నుంచి దీన్ని తీసేయాలని ప్రార్థన చేశావు. చదువు పట్టి తీసేయాలి. రెండోది నాకు సూచన చూపించాలి. ఏం చూపించాలి? సూచన చూపించాలి. లేఖనంతో నాతో మాట్లాడాలి. ఇరిమియా గ్రంథము 45వ అధ్యాయము పేరుగా దేవుడు 4వ వచనం నుంచి మాట్లాడాడు. తొందరగా చదవండి. మాట నేను తొందరగా ముగిస్తాను. ఇరిమియా గ్రంథము ఎవరికి? ఆ దెబ్బ వామ వేసిన అందరికి ఈ మాట తెలియజేయి. చెప్పు చదవన్నా. సర్వభూమి గురించి నేను చెబుతున్నాను అనే మాట అక్కడ చెప్పి చిన్న పిల్లలు ఇద్దరు ప్రేరేపించి 4 పిల్లలు, ఆ 4 పిల్లలు నా బామ్మర్ది కొడుకు ఒకడు ఉన్నాడు, మన పరిచారకుడు అబ్బాయి ఎంగీ కొడుకు ఒకడు ఉన్నాడు, అదే సామాజిక వర్గం కలిగిన 2 పిల్లలు 4 కలిసి వచ్చారు. ఒకడు అన్నాడు, అరే మనం వెళ్ళి ఆ గిడ్డం తగలేద్దాం రా అన్నాడంట. ఏమన్నాడు? అరే మనం వెళ్ళి గిడ్డం తగలేద్దాం అన్నాడంట. వీళ్ళిద్దరు అన్నారంట, నేను మట్టి రామబాబు అన్నారంట. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? గిడ్డాన్ని అప్పుడు దాకా ఆ గిడ్డం కలిగిన వాళ్ళ బంధువులు అప్పుడు దాకా ఎండాకాలం రోగిన్ కాంతి వచ్చింది. ఆ రోగిన్ కాంతి వచ్చి అదే రోజు రోగిన్ కాంతి బుధవారం, మంచి బుధవారం వచ్చి అట్ల కాడ కూర్చుని వెళ్ళిపోయారు. అన్నం తింటాకి వెళ్ళి అన్నం తెచ్చి మళ్ళీ 2 3 వద్దామని చెట్ల కింద వద్దాం అనుకున్నారు. వాళ్ళు అట్ట పంపించాడు దేవుడు. వాళ్ళు అట్ట పంపించాడు. తన బిడ్డల్ని మనం టచ్ చేస్తే ఆయన కన్నుగుడ్డును గుట్టినట్టు ఫీల్ అవుతాడంట. అదే అలాంటి దేవుడు మనం కలిగి కూడా మనం సందేహిస్తున్నామని బాధపడుతున్నాను నేను. అలాంటి దేవుడిని కలిగి కూడా సందేహిస్తున్నప్పుడు, ఆ దేవుడిని కలిగి ఉండి కూడా మనం దేవుడి కార్యాలను అనుమానిస్తున్నందుకు, సనుకుతున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు. నేను కూడా బాధపడుతున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్ మాస్టర్ అన్నంట, ఈ వామకి ఎవరైతే తగలడిపోయిందో వాళ్ళ పిల్లల్ని అడిగాడంట, అరే నువ్వు ఈ వాము నువ్వే తగలేసి ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి తగలేసి చెబుతున్నావా అన్నాడంట. ఎప్పుడు ఈ మాట మాస్టర్ అన్నాడు, ఆ పక్క తగలేసిన పిల్లడు అన్నాడు. ఆ పిల్లడు అన్నాడు, మాస్టర్ అంటే వాడి గారు తగలేసింది అంటే నేను తగలేసాను. తగలేసేవండి అగ్గి పెట్టింది కదండి, ఎగ్గి పెట్టి తీసుకుని ఇటు గీశాడు అన్నమాట. మా దేవుడా మౌనతుడా ఆశ్చర్యమే క్షేమకరములే నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలు నన్ను ఓడిపోని, నీ చేతులలు నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా,
రక్షక యేసయ్యా యేసయ్యా నా రక్షక. పూజ్యులన్నవారు నీకు సాటి రారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. పూజ్యులన్నవారు నీకు సాటి రారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. హరిషడ్వర్గములన్నిటినధిగమించిన హరిషడ్వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రక్షక యేసయ్యా యేసయ్యా నా రక్షక రక్షక యేసయ్యా యేసయ్యా నా రక్షక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. రక్షక యేసయ్యా యేసయ్యా నా రక్షక రక్షక యేసయ్యా యేసయ్యా నా రక్షక. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు